అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. నమస్కారం. కన్యరాశి వారందరికీ ఈ శుభదినాన శుభస్వాగతం. మీ జీవితంలో నూతన అధ్యాయాలు ప్రారంభమయ్యే ఈ పవిత్రమైన రోజున మీ జాతక ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. మీ అంతర్వాణి, గ్రహాల స్థితిగతులు మీకు ఎలాంటి మార్గదర్శనం చెయ్యబోతున్నాయి, ఏ విషయాలలో మీరు అప్రమత్తంగా ఉండాలి, మరి ఏ అంశాలలో మీరు విజేతలుగా నిలబడబోతున్నారన్నది వివరంగా చర్చించుకుందాం. జీవితం ఒక ప్రవాహం లాంటిది. కొన్నిసార్లు ప్రశాంతంగా అలవోకగా సాగుతుంది, మరికొన్నిసార్లు అది మనల్ని అలజడులతో, సవాళ్లతో స్వాగతిస్తుంది. ఈ రోజు మీ జాతక చక్రం ఎలాంటి సూచనలు ఇస్తోందో తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుని కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ విశ్వాసం మీకు మార్గం చూపుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మరి ఆలస్యం చెయ్యకుండా కన్యరాశి వారి నేటి ఫలితాల్లోకి వివరంగా వెళ్దాం. కన్యరాశి విద్యార్థులకు ఈ రోజు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మీ మనసులోని సందేహాలు తొలగిపోయి జ్ఞాన సముపార్జన దిశగా మీ అడుగులు పటిష్టంగా ముందుకు సాగుతాయి. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కోర్సులో అడుగు పెట్టడానికి ఈ రోజు సరైన సమయం కావచ్చు. మీ మెదడు పదును పెంపొందుతుంది. తద్వారా క్లిష్టమైన సమస్యలను కూడా అలవోకగా పరిష్కరించగల నేర్పును ప్రదర్శించగలుగుతారు. కొత్త విషయాలను సులభంగా అవగాహన చేసుకోగలుగుతారు. పరీక్షలలో మీరు ఆశించిన అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు పూర్తి అవకాశముంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గురువుల నుండి లభించే అదనపు మార్గదర్శకత్వం మీ విజయ పరంపరను మరింత సుసంపన్నం చేస్తుంది. అయితే కొన్ని అంతర్గత, బాహ్య అంతరాయాల కారణంగా మీ ఏకాగ్రత దెబ్బతినే అవకాశముంది. ముఖ్యంగా చరవాణి, సామాజిక మాధ్యమాల మాయలో పడి మీ విలువైన విద్యా సమయం వృధా కాకుండా జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం వహిస్తే అనుకున్న ఫలితాలు దక్కకపోవచ్చు. కాబట్టి సకాలంలో మేల్కొని మీ లక్ష్యాలపై దృష్టి సారించడం ద్వారా ఈ ప్రతికూలతలను అధిగమించవచ్చు. సరస్వతీదేవిని ప్రార్థించడం ద్వారా మీ చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగవచ్చు. ఆర్థిక పరంగా ఈ రోజు కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకునే అద్భుతమైన అవకాశముంది, లేదా ఊహించని ధనలాభం లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు సరైన మార్గంలో సాగుతున్నాయి అనిపిస్తుంది. భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న ప్రణాళికలు ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకునే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అత్యవసరం. లేకపోతే మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం, ఆచితూచి అడుగులు వేయడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. నేడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు చిన్నపాటి దానధర్మాలు చెయ్యడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ వాతావరణం ఈ రోజు చాలా సామరస్యంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. చాలా రోజుల తరువాత చిన్నపాటి విహారయాత్రకు వెళ్లడం లేదా ఇంట్లోనే సరదాగా గడపడం వంటివి చేస్తారు. ఇది మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వారి సలహాలు మీ జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. అయితే చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయకపోతే అనవసరపు గొడవలు రావచ్చు. ఇది కుటుంబంలో కొద్దిపాటి ఆందోళన కలిగించవచ్చు. వారితో ఓపికగా మాట్లాడటం, వారి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. మీ సహనమే ఈ రోజు మీకు విజయమంత్రం.
స్నేహితులతో మీ బంధం ఈ రోజు మరింత బలపడుతుంది. సానుకూల దృక్పథంతో మెలుగుతారు. పాత స్నేహితులను కలుసుకోవడం, వారితో సరదాగా గడపడం మీ మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని పెంచుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా మారవచ్చు. మీకు ఊహించని సహాయాన్ని అందించవచ్చు. మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది. కానీ కొత్తగా కలిసిన వారి విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. వారి ఉద్దేశ్యాలను పూర్తిగా తెలుసుకోకుండా వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. లేకపోతే మీరు మోసపోయే ప్రమాదముంది. స్నేహితుల మధ్య తలెత్తే చిన్నపాటి మనస్పర్ధలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. కన్యరాశి విద్యార్థులకు ఈ రోజు ఆనందంగా, సంతృప్తికరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. ఒకరికొకరు మద్దతుగా, తోడుగా నిలుస్తారు. చిన్నపాటి బహుమతులు లేదా ఊహించని ప్రయాణాలు మీ బంధాన్ని మరింత మధురం చేస్తాయి. స్నేహితులుగా, భాగస్వాములుగా మీరిద్దరూ ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ భాగస్వామి చూపించే ప్రేమ, అభిమానం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. అయినప్పటికీ మీ భాగస్వామి పట్ల కొన్ని అంచనలు పెంచుకోవడం నిరాశ కలిగే అవకాశముంది. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అంచనలను వారిపై రుద్దకండా ఉండండి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తే సమస్యలు రావచ్చు. ఓపిక, ప్రేమ, పరస్పర గౌరవంతో వ్యవహరిస్తే ఈ రోజు మీ బంధం మరింత పదిలమవుతుంది. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో మీ దాంపత్యం పండుగలా సాగుతుంది. దాంపత్య జీవితంలో ఈ రోజు మీరు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. భాగస్వామితో మీ బంధం పటిష్టమవుతుంది. చిన్నపాటి అపార్థాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఉమ్మడి ప్రణాళికలను రచించుకుంటారు. ఒకరికొకరు బహుమతులిచ్చిపుచ్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే భాగస్వామి పట్ల మీ వైఖరిలో కొన్నిసార్లు మీరు మొండిగా లేదా దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది తాత్కాలికంగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచవచ్చు. సహనం, అవగాహనతో వ్యవహరించడం వల్ల బంధం మరింత మధురంగా మారుతుంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు మీరు మరింత శ్రద్ధ వహించాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. వ్యాయామం, యోగా వంటివి మీ దినచర్యలో చేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలసట, నిద్రలేమి వంటివి మీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. ఒక కొత్త వ్యాయామ ప్రణాళికను ప్రారంభించడానికి ఈ రోజు మంచి సమయం. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మరియు మీ ప్రతిభను గుర్తించుకునే అవకాశం ఉంది. మీరు కోరిన సహాయం అధికారుల నుండి లభించవచ్చు. సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే కొన్నిసార్లు మీకు అనవసరమైన ఒత్తిడి లేదా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీనివల్ల మీ పనిభారం పెరిగి అసంతృప్తికి లోనవ్వవచ్చు. మీ పని విషయంలో నిబద్ధతతో, పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఆధ్యాత్మిక భావాలు ఈ రోజు మీ మనస్సులో ప్రశాంతతను నింపుతాయి. పూజలు, ధ్యానం, యోగా వంటి వాటిలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక గురువుల బోధనలు మీకు మార్గదర్శనం చేస్తాయి. ఈ రోజు మీరు దైవ చింతనతో గడపడం వల్ల అంతర్గత శక్తిని పెంపొందించుకుంటారు. అయితే ఆధ్యాత్మిక విషయాలను అతిగా నమ్మేసి ఆచరణలో లోపించడం వల్ల మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఈ రోజు మీరు సాధారణంగా సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. చిన్నపాటి విజయాలు, ఊహించని శుభవార్తలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. మానసిక ప్రశాంతత, సంతృప్తి మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు గతంలో జరిగిన సంఘటనలు లేదా చిన్నపాటి నిరాశలు మిమ్మల్ని తాత్కాలికంగా అసంతృప్తికి గురిచెయ్యవచ్చు. దీనివల్ల మీ ఆనందం కొద్దిసేపు మసకబారవచ్చు. ఆనందాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. కాబట్టి మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి.
ఆఫీసులో మీ పనితీరు ఈ రోజు చాలా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సరైన సమయం. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వారి సహాయం మీకు లభిస్తుంది. మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అయితే కొందరు సహోద్యోగులు మీ పనికి అడ్డంకులు సృష్టించడానికి లేదా మీపై నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, మీ పనిని మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ రోజు మీరు కొన్ని సామాజిక లేదా కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలు మీకు వినోదాన్ని, ఉపశమనాన్ని అందిస్తాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, పాత పరిచయాలను పునరుద్ధరించుకోవడం జరుగుతుంది. మీరు స్వయంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాల్సి రావచ్చు. అయితే ఈ కార్యక్రమాలకు హాజరవ్వడం వల్ల మీ సమయం ఎక్కువగా వృధా అయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత పనులకు ఆటంకం కలగవచ్చు. కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు మీరు మీ ఆరోగ్యం, భద్రత పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీరు గొడవలకి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా అనవసరమైన వాదనలోకి వెళ్లకూడదు. మీరు అనవసరమైన వాదనలోకి లాగబడే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి. మీ సమయాన్ని, శక్తిని వృధా చెయ్యకండి. ఎంతటి తీవ్రమైన పరిస్థితి అయినా సరే శాంతంగా వ్యవహరించడం ద్వారా దానిని పరిష్కరించవచ్చు. మీరు కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇది దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉండవచ్చు. సంయమనం పాటించడం అత్యవసరం. ఎటువంటి పరిస్థితిలో కూడా మీ నియంత్రణను కోల్పోవద్దు. ఈ రోజు కన్యారాశివారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలలో, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. విలువైన వస్తువుల విషయంలోనూ శ్రద్ధ చూపాలి. వాటిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటల పట్ల కూడా జాగ్రత్త అవసరం. అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నమ్మినవారే మోసం చెయ్యవచ్చు. మీ చుట్టూ ఉన్న పరిసరాలపై ఒక కన్ను వేసి ఉంచండి. జాగ్రత్తగా వ్యవహరించండి. దుర్గమ్మ తల్లిని ప్రార్థించడం వల్ల ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. ఈ రోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలుగా మారవచ్చు. కాబట్టి చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం లభిస్తుంది. వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. మీ తప్పులను అంగీకరించడం ద్వారా మీరు మానసికంగా బలపడతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా ముఖ్యమైన విషయాలలో చిన్నపాటి పొరపాట్లు దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. 1కి 10 సార్లు ఆలోచించి అడుగులు వెయ్యడం మంచిది. మీ అనుభవాల నుండి నేర్చుకోండి. ఈ రోజు మీకు ధైర్యం తోడుగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మీలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. అయితే కొన్నిసార్లు అతి ధైర్యం మీకు నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో వాస్తవికతకు దూరంగా ప్రవర్తించవద్దు. వాస్తవికతను గ్రహించి వివేకంతో కూడిన ధైర్యాన్ని ప్రదర్శించడం మంచిది. నమ్మకం మీకు బలం. ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులపై కూడా మీరు విశ్వాసం ఉంచుతారు. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు అనేక పనులలో విజయాన్ని అందిస్తుంది. మీరు అనుకున్నవి సాధిస్తారు. మీ అంతర్వాణి చెప్పే మాటలను వినడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయినప్పటికీ అందరినీ సులభంగా నమ్మే మీ స్వభావం కారణంగా మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో లేదా ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. మీ పనులు, మీ నిబద్ధత, మీ ప్రవర్తన ఇతరుల ప్రశంసలను అందుకుంటాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటలకు విలువ లభిస్తుంది. మీరు చెప్పే విషయాలకు ఇతరులు గౌరవమిస్తారు.
చెబుతారు, కానీ కొన్నిసార్లు మీరు చెప్పిన మాటలను లేదా మీరు చేసిన పనులను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది మీకు తాత్కాలిక మనస్తాపం కలిగించవచ్చు, మీ నిజాయితీని నిరూపించుకోవలసి రావచ్చు. ఓపికతో వివరించడం ద్వారా అపార్థాలను తొలగించుకోవచ్చు, మీ గౌరవం చెక్కుచెదరదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా పెరుగుతాయి. మీరు మాట్లాడే విధానం, ఇతరులను ఒప్పించే సామర్థ్యం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ నైపుణ్యాలు మీకు లాభాలను తెస్తాయి. మీ వాక్చాతుర్యం మీకు కలిసొస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు మీ మాట తీరు ఇతరులను నొప్పించకుండా జాగ్రత్తపడాలి. పదునైన వాదనలు నివారించి సౌమ్యంగా, సున్నితంగా వ్యవహరించడం మంచిది. మీ మాటల ప్రభావం వ్యక్తిగత బంధాలపై పడకుండా చూసుకోండి. ఈ రోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల లోతైన ఆసక్తి చూపుతారు. పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. కుటుంబంతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీ సంస్కృతి పట్ల గౌరవం పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఆధునిక పోకడలకు దూరంగా ఉండటం వల్ల మీరు వెనకబడిపోతున్నారనే భావన కలగవచ్చు. ఇది మీకు కొద్దిపాటి నిరాశను కలిగించవచ్చు. సంస్కృతిని గౌరవిస్తూనే కొత్త విషయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. సంప్రదాయం, ఆధునికత మధ్య సమతుల్యత సాధించడం ముఖ్యం. ప్రేమ సంబంధాలలో ఈ రోజు కన్యరాశివారికి మంచి రోజు. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. పెళ్లి ప్రస్తావన లేదా కుటుంబ ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ బంధానికి ఒక కొత్త దశను సూచిస్తుంది. మీరు కలిసి ఆనందంగా గడుపుతారు. మీ ప్రేమ చిగురిస్తుంది. అయినప్పటికీ చిన్నపాటి అపార్థాలు లేదా అభద్రతా భావాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల సమస్యలు రావచ్చు. మీ భావాలను స్పష్టంగా తెలియచెయ్యడం, కమ్యూనికేషన్ లోపం లేకుండా చూసుకోవడం ముఖ్యం. కృష్ణుడిని ప్రార్థించడం వల్ల ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా కొత్త ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు. అవి ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీ మాటలకు విలువ లభిస్తుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కానీ సమావేశాలలో అనవసరమైన వాదనలకు దిగకుండా జాగ్రత్తపడాలి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా వారి మాటలను కూడా ఓపికగా వినడం ముఖ్యం. సమయం వృధా చేసే చర్చలకు దూరంగా ఉండండి. నిర్మాణాత్మక చర్చలకే ప్రాధాన్యత ఇవ్వండి. మీ సృజనాత్మకత ఈ రోజు పతాక స్థాయిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పరిష్కారాలు మీ మెదడులో మెరుస్తాయి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. కళారంగంలో ఉన్నవారికి, రచయితలకు, కళాకారులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీలోని సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఇది సరైన సమయం. అయినప్పటికీ మీ సృజనాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిధుల కొరత లేదా సరైన మార్గదర్శకత్వం లేకపోవడం ఇబ్బంది పెట్టవచ్చు. నిరాశ చెందకుండా ముందుకు సాగండి. వినాయకుని కృపతో మీరు విజయం సాధిస్తారు. పరిశ్రమల రంగంలో ఉన్న కన్యరాశి వారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా విస్తరణ ప్రణాళికలు అమలు చెయ్యడానికి ఇది అనుకూలమైన సమయం. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పెట్టుబడులు లాభసాటిగా మారతాయి. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. ఇది మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది. అయితే కొన్ని ప్రభుత్వ నిబంధనలు లేదా ఊహించని అడ్డంకుల వల్ల మీ ప్రణాళికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పోటీలో వెనకబడే ప్రమాదం కూడా ఉంది. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అన్ని అంశాలను పరిశీలించడం మంచిది. ఈ రోజు మీకు నూతన ప్రేరణ లభిస్తుంది. మీరు ఇంతకాలం వాయిదా వేసిన పనులను తిరిగి ప్రారంభించడానికి, మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ఉత్సాహంతో కృషి చేస్తారు. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీకు సానుకూల శక్తిని అందిస్తాయి. కొత్త వ్యక్తులు లేదా సంఘటనలు మీకు ప్రేరణగా నిలుస్తాయి. మీలోని సుప్త శక్తి బయటపడుతుంది.
కాని కొన్నిసార్లు ఆ ప్రేరణ తాత్కాలికంగా మాత్రమే ఉండి త్వరగా సన్నగిల్లే అవకాశం ఉంది. ఇది మీకు నిరాశను కలిగించవచ్చు. మీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచుకోవడం, వాటిని సాధించడానికి నిరంతరం కృషి చెయ్యడం ముఖ్యం. మీ సంకల్పాన్ని బలంగా ఉంచుకోండి. ఈ రోజు మీరు చిన్నపాటి పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార నిమిత్తం లేదా వ్యక్తిగత ఆనందం కోసం చేసే ఈ ప్రయాణాలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం, కొత్త విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పర్యటనల ద్వారా మీరు మానసిక విశ్రాంతి పొందుతారు, కొత్త శక్తిని పొందుతారు. అయితే ప్రయాణాలలో చిన్నపాటి అడ్డంకులు లేదా ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవడం, జాగ్రత్తగా ఉండటం మంచిది. మీలో నిగూఢంగా ఉన్న ప్రతిభను ఈ రోజు మీరు వెలికితీస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఆన్లైన్ కోర్సులు లేదా వర్క్షాపులలో పాల్గొనవచ్చు. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీ ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను సృష్టిస్తాయి, మీ కెరియర్కు లాభదాయకంగా మారుతాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. మీ ప్రతిభను నమ్మి ముందుకు సాగండి. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత ప్రకాశిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీరు చేసే పనులు, మీ మాట తీరు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మీలోని దయ, సహనం ఈ రోజు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కాని కొన్నిసార్లు మీరు అహంకారంగా లేదా మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు, మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. మీలోని మంచి లక్షణాలను పెంపొందించుకుంటూ ప్రతికూల లక్షణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీలో నిగూఢంగా ఉన్న ప్రతిభను ఈ రోజు మీరు వెలికితీస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ ప్రస్తుత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఆన్లైన్ కోర్సులు లేదా వర్క్షాపులలో పాల్గొనవచ్చు. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీ ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలని సృష్టిస్తాయి, మీ కెరియర్కు లాభదాయకంగా మారుతాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. మీ ప్రతిభను నమ్మి ముందుకు సాగండి. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత ప్రకాశిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీరు చేసే పనులు, మీ మాట తీరు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. మీలోని దయ, సహనం ఈ రోజు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కాని కొన్నిసార్లు మీరు అహంకారంగా లేదా మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు, మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు. మీలోని మంచి లక్షణాలను పెంపొందించుకుంటూ ప్రతికూల లక్షణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు, తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీ దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. గత అనుభవాల నుండి మీరు ఎన్నో పాఠాలను నేర్చుకుంటారు. అవి భవిష్యత్తుకు మార్గం చూపుతాయి. మీ జ్ఞానం పెరుగుతుంది. అయితే గత తప్పులను గుర్తు చేసుకుని కుంగిపోకుండా ఉండటం ముఖ్యం. నిరాశకు గురవ్వకుండా వాటిని ఒక అనుభవ పాఠంగా స్వీకరించండి. పాత సమస్యలు మిమ్మల్ని వెంటాడవచ్చు. శివుణ్ణి ప్రార్థించడం వల్ల గత కర్మల ప్రభావం తగ్గుతుంది, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీ సామాజిక సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. పాత స్నేహితులతో తిరిగి కలుస్తారు. మీ స్నేహ బంధాలు పటిష్టంగా మారతాయి. మీ సామాజిక వలయం విస్తరిస్తుంది. ఈ సంబంధాల ద్వారా మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇది మీ కెరియర్కు లేదా వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది.
అయినప్పటికీ కొన్ని సంబంధాలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడినవి కావచ్చు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి మాటలను గుడ్డిగా నమ్మవద్దు. నిజమైన స్నేహాలను గుర్తించి వాటిని పెంపొందించుకోవడం ముఖ్యం. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మంచి సమయం. మీరు మీ బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ హాబీలను పెంపొందించుకోవడానికి ఇది సరైన రోజు. మీ ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తుంది. కాని మీరు స్వీయ విమర్శలో మునిగిపోయి మీ సామర్థ్యాలను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీలోని సానుకూల అంశాలను గుర్తించి వాటిపై దృష్టి సారించండి. నరసింహస్వామి అనుగ్రహంతో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ సంక్షేమం పట్ల ఈరోజు మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం, ఆరోగ్య బీమా గురించి ఆలోచించడం వంటివి చేస్తారు. మీ కుటుంబ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ప్రశంసనీయం. అవి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తాయి. మీ జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. అధిక భద్రతా భావన మిమ్మల్ని కొన్ని రిస్కులను తీసుకోవడానికి వెనుకాడేలా చెయ్యవచ్చు. ఇది కొన్ని మంచి అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. సమతుల్యత పాటించడం ముఖ్యం. భద్రతతో పాటు ఎదుగుదల కూడా అవసరం. కెరీర్ విషయంలో ఈరోజు కన్యరాశివారికి మంచి పురోగతి ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల వంటివి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. కొత్త ప్రాజెక్టులలో నాయకత్వం వహించే అవకాశం లభించవచ్చు. ఇది మీ నాయకత్వ లక్షణాలను బయటపెడుతుంది. అయితే కొన్నిసార్లు సహోద్యోగులతో చిన్నపాటి ఈర్ష్యలు లేదా పోటీ వాతావరణం ఏర్పడవచ్చు. ఇది పని వాతావరణాన్ని దెబ్బతీయవచ్చు. ఇతరులతో సామరస్యంగా వ్యవహరిస్తూ మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. మీ మనోభావాలు ఈరోజు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మీరు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్నపాటి సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చెయ్యవు. మీలోని సానుకూల దృక్పథం ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. మీరు చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తారు. మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. కాని కొన్ని సందర్భాలలో కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టే అవకాశం ఉంది. ఇది తాత్కాలిక ఆందోళన కలిగించవచ్చు. వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ వర్తమానంపై దృష్టి పెట్టండి. ఈరోజు మీరు మానసిక శాంతిని లోతుగా అనుభవిస్తారు. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చెయ్యవు. మీరు అంతర్గత ప్రశాంతతను పొందుతారు. ధ్యానం, యోగా లేదా ప్రకృతితో గడపడం మీ శాంతిని మరింత పెంచుతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు కోరుకున్న ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. అయినప్పటికీ కొన్ని బాహ్య శక్తులు లేదా వ్యక్తులు మీ శాంతిని భంగపరిచే అవకాశం ఉంది. ఇది మీకు చికాకు కలిగించవచ్చు. అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండటం లేదా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది. మీరు ఏ కార్యం మొదలుపెట్టినా దాన్ని పూర్తి చెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు నిరంతర కృషి చేస్తారు. దేనికి వెనుకాడరు. మీలోని ఈ సంకల్ప బలం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. మీరు కష్టపడటానికి వెనుకాడరు. అయితే కొన్నిసార్లు మీ సంకల్పం లక్ష్యం లేకుండా మారవచ్చు. దారి తప్పే అవకాశాలున్నాయి. అనవసరమైన వాటిపై దృష్టి సారించే ప్రమాదం ఉంది. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోవడం, వాటిపై దృష్టి సారించడం ముఖ్యం. సూర్యదేవుని ఆశీస్సులతో మీ సంకల్పం నెరవేరుతుంది. ఈరోజు నెట్వర్కింగ్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీ కెరియర్కు లేదా వ్యాపారానికి ఎంతో సహాయపడతాయి. సామాజిక సమావేశాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా విలువైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ వ్యాపార సంబంధాలు మరింత విస్తరిస్తాయి. ఇది మీ భవిష్యత్తుకు మంచిది. కానీ కొన్ని పరిచయాలు కేవలం ఉపరితల సంబంధాలు మాత్రమే కావచ్చు. వారిపై పూర్తిగా ఆధారపడకండి. వారి నిజాయితీని పరీక్షించడం అవసరం. నిజమైన దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించండి.
చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్న కన్యరాశివారికి ఈ రోజు కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న వివాదాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే సూచనలున్నాయి. ఇది మీకు మానసిక విశ్రాంతిని ఇస్తుంది. నిపుణుల సలహాలు మీకు మార్గం చూపుతాయి. అయినప్పటికీ కొన్ని చిన్నపాటి చట్టపరమైన చిక్కులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. వాటిని పూర్తిగా పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ అన్ని పత్రాలను సరిగ్గా చూసుకోవడం ముఖ్యం. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. పర్యటనలు. ఈ రోజు మీరు అకస్మాత్తుగా ఒక దూరప్రాంత పర్యటనకు వెళ్లవలసి రావచ్చు. ఇది వ్యాపార సంబంధితంగా ఉండవచ్చు లేదా వ్యక్తిగత ఆవశ్యకత వల్ల కావచ్చు. ఈ పర్యటన మీకు అలసటను కలిగించినప్పటికీ చివరికి మంచి ఫలితాలనిస్తుంది. కొత్త ప్రదేశాలు చూసే అవకాశం లభిస్తుంది. ఇది మీ మానసిక దృక్పథాన్ని మారుస్తుంది. అయితే ఈ పర్యటనల వల్ల మీ రోజువారీ పనులకు అంతరాయం కలగవచ్చు మరియు ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాలకు ముందు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణ బీమా తీసుకోవడం గురించి కూడా ఆలోచించండి. ఇంటి సంస్కరణలకు ఈ రోజు ఆహ్వానించదగ్గది. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి లేదా చిన్నపాటి మరమ్మతులు చేయడానికి ఇది మంచి సమయం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబ సభ్యులు ఈ పనులలో మీకు సహకరిస్తారు. ఇది ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. కానీ ఈ పనుల వల్ల ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మరియు పనులు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కార్మికులతో చిన్నపాటి సమస్యలు రావచ్చు. బడ్జెట్ను ఖచ్చితంగా పాటించడం, పనుల పర్యవేక్షణ సరిగ్గా చెయ్యడం ముఖ్యం. ఈ రోజు మీరు పని ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో అదనపు బాధ్యతలు మీపై పడవచ్చు. దీనివల్ల కొద్దిపాటి ఆందోళన, అలసట కలగవచ్చు. మీ మానసిక ప్రశాంతత దెబ్బతినవచ్చు. మీ పనులను సమయానికి పూర్తి చేయడానికి మీరు అదనపు సమయం కేటాయించవలసి రావచ్చు. అయినప్పటికీ ఈ ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించకపోతే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, పనిని సరైన పద్ధతిలో ప్రణాళిక చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ రోజు మీరు ఒక ఆధ్యాత్మిక యాత్ర గురించి ఆలోచించే అవకాశం ఉంది. దేవాలయాలను సందర్శించడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో కొంత సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను, నూతన శక్తిని అందిస్తుంది. ఇది మీ మేధోలో సానుకూలతను నింపుతుంది. జీవితం పట్ల స్పష్టతను ఇస్తుంది. అయితే మీరు ఈ యాత్రను ఆలస్యం చేసే అవకాశం ఉంది లేదా అనుకున్నంత సంతోషంగా ఉండకపోవచ్చు. ప్రయాణంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. మీ ప్లాన్ను మార్చుకోవలసి రావచ్చు. సరస్వతీదేవిని ప్రార్థించడం వల్ల జ్ఞానం, శాంతి లభిస్తాయి. కళల పట్ల మీ ఆసక్తి ఈ రోజు పెరుగుతుంది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లేదా ఏదైనా ఇతర సృజనాత్మక కార్యకలాపాలలో మీరు లీనమవుతారు. మీలోని కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మీలోని కొత్త కోణాన్ని బయటపెడుతుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కానీ కొన్నిసార్లు మీ కళాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. ఇతరుల విమర్శలు మిమ్మల్ని బాధపెట్టవచ్చు. మీ కృషిని కొనసాగించండి. ఫలితం దానంతటదే వస్తుంది. ఈరోజు మీరు ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. వివాహాలు, గృహప్రవేశాలు లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ వేడుకలు మీకు ఆనందాన్ని, సామాజిక ఆదరణను అందిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయినప్పటికీ ఈ శుభకార్యాలకు హాజరవటం వల్ల మీ ఇతర ముఖ్యమైన పనులకు అంతరాయం కలగవచ్చు. ఇది మీకు చిన్నపాటి ఇబ్బందిని కలిగించవచ్చు. మీ సమయాన్ని సరిగ్గా కేటాయించుకోవడం ముఖ్యం. ప్రణాళికతో వ్యవహరించండి.
ఈరోజు కన్యరాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ సంఖ్య మీ వ్యక్తిత్వానికి, ఆలోచనలకు, స్వేచ్ఛకు ప్రతీక. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా ఆర్థిక లేదా వ్యక్తిగత విషయాలలో మీరు ఈ సంఖ్యను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ సంఖ్యను ఉపయోగించడం వల్ల మీకు సానుకూల ఫలితాలు లభించవచ్చు. మీలోని పరిశోధన, సాహస లక్షణాలను ఇది సూచిస్తోంది. ఈరోజు కన్యరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, గ్రీన్. ఈ రంగు శాంతికి, సమృద్ధికి, పునరుజ్జీవనానికి ప్రతీక. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీతో ఉంచుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది. ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉత్సాహంగా మారుస్తుంది. ఈరోజు మీరు ఎదుర్కొనే సమస్యలకు పరిహారంగా వినాయకుడిని పూజించడం చాలా మంచిది. ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత వినాయకుడి మంత్రాన్ని జపించడం వల్ల అశుభాలు తొలగి శుభాలు కలుగుతాయి. ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరే ముందు నువ్వుల లడ్డు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుంది. పేదలకు, వృద్ధులకు సహాయం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. మీ దానం మీకు తిరిగి వస్తుంది. ఈరోజు కన్యరాశివారు జపించదగిన మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత లభిస్తుంది. ఈ మంత్ర జపం మీలో సానుకూల శక్తిని నింపుతుంది. విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ మంత్రం మీలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కన్యరాశి వారందరికీ ఈ రోజు శుభప్రదంగా గడవాలని ఆశిస్తున్నాను. మీ విశ్వాసం, మీ కృషి మీకు ఎప్పుడూ తోడుగా నిలుస్తాయి. గుర్తుంచుకోండి, జీవితంలో సమస్యలు సహజం. వాటి పరిష్కారానికి మార్గాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగడం ముఖ్యమని. ఈ రోజు మీకు మంచి జరగాలని, మీ పనులు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.